తెలుగుదేశం పార్టీ పట్ల మీకున్నటువంటి ఏదైతే ప్రేమ అభిమానాలు ఉన్నాయో మరి ఎందుచేత ఓడిపోయాడో కానీ ఎరిక్షన్ బాబు గారు ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా వేసినప్పటి నుంచి కాలికి బలపం కట్టుకొని తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసేదానికి అహర్నిశలు కృషి చేయడమే కాకుండా ఎన్నికలలో ఓటమి జరిగిందనేటువంటి బాధని ప్రక్కన పెట్టి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు ఏదైతే ఈ రాష్ట్రంలో సుపరిపాలన అందించే లక్ష్యంతో ముందుకు పోతున్నారో అదే లక్ష్యంతో ఈరోజు గూడూరు ఎరిక్షన్ బాబు గారు ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి అన్ని విధాలుగా మేలు చేయాలనేటువంటి ఒక తలంపుతో ఈ సంవత్సర కాలం నుంచి ఈ ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో తిరగడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా మా అందరికీ ఆప్తులు, మా అందరికీ అన్ని విషయాల్లో చేదోడు వాదోడుగా ఉంటున్నటువంటి గౌరవ విద్యుత్ శాఖ మంత్రి గారికి ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానించడం, మీరు ఎంత పెద్ద ఎత్తున రావడం చాలా సంతోషదాయకమైనటువంటి విషయం. ఒకసారి మనం గుర్తు చేసుకుంటే ఎన్నికలకు ముందు పరిపాలన సాగించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ఏ విధంగా సాగించాడో మనకు తెలిసిన విషయమే. ఇచ్చినటువంటి ప్రతి హామీని నెరవేర్చాలన్నాడు. హామీలు నెరవేర్చాడా లేదా అని ఒక్కసారి చూసుకుంటే ఆనాడు అమ్మఒడి అని చెప్పి అందరికి ఇస్తానని చెప్పి ఒక్కరికే అందజేశాడు. రెండో వైపు మరలా ఎన్నికలకి నేను రాబోయే నాటికి, మహిళలకు నేను ఓట్లు అడిగే నాటికి మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి 25 సంవత్సరాలు మొన్నటికి పుట్టిన పిల్లలు రేపు 25 ఏళ్ళ పెద్దవాడై వాడి ద్వారా వచ్చేటువంటి త్రాగుడు ఆదాయాన్ని కూడా కొదవ పెట్టి ఇచ్చినటువంటి మాటని ప్రక్కన పెట్టినటువంటి వ్యక్తి. అదేవిధంగా ఉద్యోగస్తులకైతే సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పి ఉద్యోగస్తులు నిలువున మోసం చేసినటువంటి వ్యక్తి. మరి అన్ని హామీలు నెరవేర్చాలని ఎన్నికలకు వచ్చి మాయ మాటలు చెప్పాడు. రెండవ వైపు ఏదైతే ఒక పరిపాలనా దక్షత అనుభవం ఉన్నటువంటి వ్యక్తి తను పరిపాలన చేసిన కాలంలో ఈ రాష్ట్ర ప్రజల క్షేమం సంక్షేమం కోసం నిరంతరం తపన పడినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. రెండో వైపు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు.